మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చిన్న కుమార్తె ఫిబీ గేట్స్ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె స్థాపించిన కంపెనీ ఫియా కుకీ స్టఫింగ్ కు పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి. ఈ నేరం రుజువైతే ఆమె 20 ఏళ్ల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని సమాచారం. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో తనతో పాటు చదువుకున్న సోఫియా కియానీతో కలిసి ఫిబీ గేట్స్ ఫియా స్టార్టప్ను స్థాపించారు. ఇది డిజిటల్ పర్సనల్ షాపింగ్ అసిస్టెంట్. ఏఐతో నడిచే ఈ టూల్ మన అవసరాలు, ప్రాధాన్యతలకు తగిన ఉత్పత్తులను గుర్తించడంలో సహకరిస్తుంది. ఆన్లైన్ రిటైలర్ల వివరాలను పరిశీలించి డిస్కౌంట్ కోడ్లను వెతికి ఒక బ్రౌజర్ ఎక్స్టెన్షన్గా పనిచేస్తుంది. పేమెంట్ సమయంలో కూపన్ కోడ్లలో ఒకదాన్ని ఎంచుకుంటే ఫియా సాఫ్ట్వేర్ దానికి ఒక కుకీని జత చేస్తుంది. అది ఒక ట్రాకింగ్ ఫైల్లా పనిచేస్తుంది. దీంతో యూజర్ ఒక ఉత్పత్తిని కొనుగోలు చేయడంలో ఫియా సహకారం ఉందని రిటైలర్కు సంకేతం వెళ్తుంది. అప్పుడు కొంత మొత్తం కమిషన్ లభిస్తుంది. అయితే కొనుగోలు ఎంపికలో తమ పాత్ర లేనప్పటికీ కొన్ని కంపెనీలు ఇలా ట్రాకింగ్ ఫైల్ను జత చేస్తున్నాయి. దీన్నే కుకీ స్టఫింగ్ అంటారు. ఇప్పుడు ఫియా సంస్థ ఈ కుకీ స్టఫింగ్ ఆరోపణలు ఎదుర్కొంటుంది. కస్టమర్లు కూపన్ కోడ్లు ఉపయోగించకపోయినా కుకీలను జత చేసి అక్రమంగా కమిషన్ పొందుతూనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో ఇలాంటి నేరాలకు శిక్షలకు కఠినంగానే ఉంటాయి. ఈ కుకీ స్టఫింగ్ ఫెడరల్ వైర్ ఫ్రాడ్ కిందకు వస్తుంది. ఈ నేరం రుజువైతే గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఈ ఆరోపణలపై జూలై నెలలోనే ఫియా సంస్థ స్పందించింది. తాము ఈ సమస్యను గుర్తించామని, ఇదొక సాంకేతిక లోపమని అప్పుడు తెలిపింది. ఇందుకు కారణమై ఫీచర్లను తొలగించామని, భాగస్వామి సంస్థలకు నిధులు వెనక్కి ఇచ్చే ప్రక్రియ ప్రారంభించామని వెల్లడించింది. అయితే వ్యవస్థాపకులకు ఈ కుకీ స్టఫింగ్ గురించి 7 నెలల క్రితమే తెలుసనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఫిబీ గేట్స్కు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.